హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏఎన్ఆర్ మీడియా. భారతదేశ ఆయుర్వేద శాస్త్రానికి సుశ్రుతుడు గుండెకాయ లాంటి వాడైతే చెరకుడు వెన్నుముక లాంటివాడు. ఇక ఈ చెరకుడు క్రీస్తు పూర్వం 8వ శతాబ్దానికి చెందినవాడు. చెరకుడు అనేక రకాలైన మొండి రోగాలకు పాదరసాన్ని పుటంగా పెట్టి ఆ రోగాల్ని నయం చేయొచ్చు అనే విషయాన్ని కనిపెట్టి అప్పట్లో ఉన్న ఎంతో మంది వైద్యులు ఆశ్చర్యపోయేలా చేశాడు. ఆ సమయంలో పాదరసం అనేది ఎంతో ఖరీదుతో కూడుకున్నది, ఇంకెంతో తక్కువగా లభ్యమయ్యేది. అయినప్పటికీ కూడా ఆ పాదరసం పైన అనేక ప్రయోగాలు చేసి వైద్య శాస్త్రంలో దాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చో మొట్టమొదటిసారి తెలియచెప్పాడు. పూర్వకాలంలో చెరకులు అనగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తమ శిష్య బృందంతో వైద్యులు ప్రయాణం చేస్తూ ఇక ఆ ప్రాంతంలో ఉన్న రోగులందరికీ వైద్యాన్ని చేస్తూ వెళ్లే వారిని చెరకులు అని అంటారు. కొన్నాళ్ళ తర్వాత గాయాల పాలైన వారికి ఇంకా అనేక రకాల రోగాలు వచ్చిన వారికి క్షురకం చేయాల్సిన అవసరం ఈ చెరకులకు వచ్చింది. వాళ్ళు అదే విధంగా క్షురకం చేస్తూ వాళ్ళకు వైద్యం చేస్తూ ఉండేవాళ్ళు. కొన్నాళ్ళ తర్వాత కొంతమంది చెరకులు అదే ప్రాంతంలో స్థిర నివాసాలు ఏర్పరచుకొని ఈ క్షురక వృత్తిని స్వీకరించడంతో ఆ తర్వాత వాళ్ళు చెరకులు కాస్త క్షురకులుగా మారిపోయారు. చెరకుడు రచించిన గ్రంథమే చరక సంహిత. ఇది మొత్తం 8 సిద్ధాంతాలుగా 120 అధ్యాయాలుగా ఉంటుంది. ఈ చరక సంహితని అనేక భాషల్లోకి అనువదించారు. ముఖ్యంగా పర్షియన్ భాషలోకి, అరబ్ భాషలోకి ఈ చరక సంహితను అనువదించారు. ఇక ఇప్పటికీ అనేక వైద్యులు కూడా తమ ఆయుర్వేద వైద్యంలో ఇస్తున్న మూలికా వైద్యమైన త్రిఫల చూర్ణాన్ని అప్పట్లోనే చెరకుడు మనకు వరంగా ప్రసాదించాడు. ఇందులో ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ ఈ మూడింటిని వాడి త్రిఫల చూర్ణాన్ని తయారు చేస్తాడు. ఈ త్రిఫల చూర్ణం ఇప్పుడు అనేక రోగాలకు ఆయుర్వేద మందుగా ఇప్పటి వైద్యులు ఇస్తున్నారు. ఇప్పుడు వైద్యులు పిండ దశలో ఉన్న బిడ్డ ఎలా ఉంది అని చూడడానికి అల్ట్రాసోనిక్ సౌండ్స్ వాడి, స్కానింగ్ వంటి ప్రక్రియను వాడి పిండ దశలో ఉన్న బిడ్డను చూస్తున్నారు. కానీ ఆ సమయంలోనే చెరకుడు కేవలం కడుపు పైన చెయ్యి వేసి నాడిని పట్టుకొని చూసి ఇంకా అనేక రకాలైన చర్యల ద్వారా పిండ దశలో ఉన్న బిడ్డ పరిస్థితి ఏంటి, 3వ నెలలో ఎంత ఎదుగుతుంది, 7వ నెలలో పరిస్థితి ఏంటి, బిడ్డ ఇప్పుడు ఏ పొజిషన్లో ఉంది, ఇక సుఖ ప్రసవం కావాలంటే తల్లి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని ఎటువంటి స్కానింగ్ ప్రక్రియ లేకుండానే ఆ సమయంలోనే చెరకుడు కళ్ళకు కట్టినట్లుగా ప్రతిపాదించి మరీ చూపించారు. ఇక మనిషికి సంబంధించిన రోగాలన్నీ వాత, పిత, శ్లేష్మానికి సంబంధించినవిగా ఉంటాయని, మనిషి ఆహారపు అలవాట్లు కరెక్ట్గా ఉంటే ఇటువంటి రోగాలేవి దరిచేరవని, మనిషి ఆలోచనలు, ఆహారపు అలవాట్లు, ఇక ప్రతిరోజు వ్యాయామం చేయడం, కంటి నిండా సరిగ్గా నిద్రపోవటం వల్ల మనిషికి రోగాలనేవి దరిచేరకుండా దీర్ఘాయుష్మంతుడిగా జీవించవచ్చని ఆయన సిద్ధాంతీకరణంగా నిరూపించి మరీ చూపించారు. రోగానికి గల కారణం ఏంటో ముందుగా తెలుసుకొని ఆ రోగాలకి మందులు ఇవ్వడం వల్ల రోగాలు నయమవుతాయని చెరకుడు తెలియచెప్పాడు. ఇప్పటి వైద్యులు కూడా అసలు జలుబు ఎందుకు చేసింది, జ్వరం ఎందుకు వచ్చింది అని ముందు రోగిని అడిగి రోగానికి కారణం తెలుసుకునే మందులు ఇస్తున్నారు. ఇక అప్పట్లోనే చెరకుడు క్యాన్సర్కి, మూర్ఛ రోగానికి, కళ్ళు సరిగ్గా కనిపించకుండా చూపు మందగించడం వంటి రోగాలకు ఇంకా అనేక రకాలైన రోగాలకు ఆ సమయంలోనే చెరకుడు మందులు కనిపెట్టి దానికి సంబంధించిన విజ్ఞానాన్ని మొత్తాన్ని చరక సంహితలో భద్రపరిచాడు. చెరకుడు రచించిన ఈ చరక సంహిత వల్ల మన భారతదేశ ఆయుర్వేదం యొక్క ఖ్యాతి మన దేశంలోనే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాల్లో కూడా విస్తరించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అప్పట్లో చెరకుడు ఊరూరా తిరుగుతూ తన శిష్య బృందంతో అక్కడ ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ వైద్యం చేస్తూ ఉండేవాడు. అలా చెరకుడు వెళ్ళిన ప్రతి ఊర్లో కూడా ఒక ఆయుర్వేద వైద్యుడిని తయారు చేస్తూ వెళ్ళాడు. ఆ విధంగా మన భారతదేశంలో ఆయుర్వేదం అనేది ఎంతో ప్రాముఖ్యత పొందింది. ఇక చెరకుడు రచించిన ఈ గ్రంథాన్ని, చరక సంహిత అనే గ్రంథాన్ని అనేక మంది ఆయుర్వేద వైద్యులు కూడా మళ్ళీ తిరిగి సరళంగా అర్థమయ్యేలా రచించారు. అందులో ముఖ్యమైన వాళ్ళు కాశ్మీకరుడు, ధ్రువబాల. వీళ్ళు చెరకుడు రచించిన చరక సంహితని సరళమైన భాషలోకి అందరికీ అర్థమయ్యేలా రచించారు. ఇక ఇప్పటి ఆయుర్వేద వైద్యులు కూడా తమ విద్యార్థులకు చరక సంహిత నుంచి తీసుకున్న అంశాలను బోధిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ తెలియని ఎన్నో మొండి రోగాలకి మందుల్ని కనిపెట్టడానికి చరక సంహితని ప్రామాణికంగా ఇప్పటి ఆయుర్వేద వైద్యులు వాడుతున్నారు. ఇది ఇంత గొప్పది మన ఆయుర్వేద వైద్యం. దీనికోసం చెరకుడు చేసిన కృషి అనేది అనిర్వచనీయమైంది, అనంతమైంది. అతని కృషి గురించి చెప్పుకోవాలంటే అసలు మాటలు లేవు. నేను చెప్పింది కొంచెం మాత్రమే. ఇంకా అతని గురించి తెలుసుకోవాలి, భావితరాలకు కూడా మన ఆయుర్వేద వైద్యం యొక్క గొప్పతనం తెలియచేయాలి. ఇది మన భారతదేశం యొక్క గొప్పతనం.
మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ఏఎన్ఆర్ స్టూడియోస్.